ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండునుగాక. అందరూ బాగున్నారు కాదు? మీరందరూ బాగుండాలని ప్రతిదినం కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. కనుక అందరూ చాలా జాగ్రత్తగా మరి వాక్యాన్ని ఆలకించండి, అనేకులకు షేర్ చేయండి. చూద్దాం. ఈ రోజున పునరుత్థానాన్ని గురించి అనేక మందికి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. నిజమే, యేసుక్రీస్తు వారి పునరుత్థానం లేకపోతే ఈరోజు క్రైస్తవ్యం లేదు. యేసుక్రీస్తు వారి పునరుత్థానం లేకపోతే ఈ మందిరాలు కూడా లేవు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం ద్వారా మనకేం కలిగింది అనేది చాలా వందల కోట్ల ప్రశ్నలుగా మారిపోయింది. ఆయన పునరుత్థానం ద్వారా మనకేం కలిగిందంటే ఈరోజు ఆ వాక్యాన్ని మనం ధ్యానించకపోతున్నాం. కనుక శ్రద్ధగా ఆలకిద్దాం. చూడండి, ఆయన యొక్క పునరుత్థానం ద్వారా మనకేం జరిగిందంటే, చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో ఒక మంచి మాట మనకు కనపడుతుంది. ఆ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. చూడండి, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే ఆయన పునరుత్థానం దేనికి? యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు ఎందుకయ్యాడు అనంటే మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలి మనం. నీకు నిత్య జీవము కావాలి అనే నువ్వు కోరుకుంటున్నావు కదా, దానికి ముందు జరిగినటువంటి గొప్ప సంఘటన ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి పునరుత్థానుడు కావటమే. ఈ పునరుత్థాన శక్తి ద్వారా నువ్వు ఏం పొందుకుంటున్నావు అని అంటే ఇక్కడ చూసినట్లయితే నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట ఏంటంటే, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకునని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ పునరుత్థానం ద్వారా మనకి ఇంకేం దొరుకుతుంది? ఈ రోజున చూసినట్లయితే మరొక మాట, ఎందుకు క్రీస్తు పునరుత్థానము అనంటే ఇక్కడ మనకి నూతన జన్మనివ్వటానికని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నూతన జన్మ దేవుడు మనకి ఇవ్వటం అంటే ఎలాగా? ఆ వాక్యాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఒకసారి మనం కనుక చూసినట్లయితే ఒక మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటా మాట అంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించిన దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. చూసారా, నూతన జన్మకు సాదృశ్యం ఏంటంటే ఎండిపోయినటువంటి గింజలను అవి అలాగ పాత్రలో పెట్టుంటే అలాగే ఉండిపోతాయి. కానీ వాటిని మనం భూమిలో వేసినప్పుడు అవి మట్టిలో పడిన తర్వాత, భూమిలో పడిన తర్వాత వాటికి నూతన జీవము బయటకు వస్తుంది. అంటే దేవుడు ఎలాగ నిన్ను ఫలింపచేయాలని కోరుకుంటున్నాడు, ఎలాగ నిన్ను నూతన జన్మ ఇవ్వాలని కోరుకుంటున్నాడు అంటే ఇక్కడ మనకి కనబడుతున్న రోమాపత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందువారమే నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన జీవం నీకు ఎప్పుడు వస్తుంది? నూతన జన్మ నీకు ఎప్పుడు కలుగుతుంది? బాప్తిజం ద్వారా నువ్వు పాతి పెట్టబడి మరలా నువ్వు తిరిగి లేచుట వల్ల ఇదిగో నీకు ఒక నూతన జన్మ దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ఈ మాట. కనుక ఆయన పునరుత్థానం దేనికైనంటే మరలా మనము జన్మించడానికి దేవుడు తన పునరుత్థానుడయ్యాడు. ఇంకో మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే ఆయన మనలను రక్షించడానికే పునరుత్థానుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనలను రక్షించడానికి. అందుకనే ఒక చక్కని మాట ఇక్కడ మనకు కనపడుతుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఎలాగుందో చూడండి. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి మనతో కూడా మిమ్ములను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత విజయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప సన్నివేశం అండి. ఆయన మనల్ని రక్షించడానికి ఆ సిలువ మీద మన యొక్క పాపములను, మన యొక్క సమస్తాన్ని కూడా కొట్టివేసి శరీవాతనంతా తుడిచివేసి ఆయన ఒక మరలా మన కొరకు ఏం చేశాడు ఆయన అంటే, చూడండి, మనకు అడ్డం లేకుండా వాటిని ఎత్తివేసి మనల్ని క్షమించటానికి సమస్తాన్ని కూడా క్షమించాడు.
ఎంత గొప్ప దేవుడు! సిలువలో మనకు ఆ క్షమాపణ దొరికింది. కనుక ఆయన పునరుత్థానం ఎందుకొరకయ్యానంటే, ఇదిగో నిత్య జీవం ఇవ్వటానికి, నూతన జన్మ కలగటానికి, అలాగే మనల్ని క్షమించటానికి. ఈ ఉదయకాల సమయంలో ఆ పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకుంటావా? ఆ పునరుత్థాన శక్తిలో నువ్వు జీవిస్తావా? ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ జీవించాలనుకున్నట్లయితే నాతో కూడా ఏకీభవించి ప్రార్థనలో నువ్వు మోకరించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు అయ్యా. నీ పునరుత్థానము ద్వారా మాకు నిత్య జీవాన్ని ఇచ్చారు. మీ పునరుత్థానం ద్వారా మాకు నూతన జన్మనిచ్చారు. మీ పునరుత్థానం ద్వారా మమ్మలను క్షమించారు తండ్రి. ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి, వారి అపరాధం నుంచి విడిపించిన గొప్ప దేవుడివై ఉన్నావు. ఒక మంచి తీర్మానం తీసుకొని నా తండ్రి, ఒక నూతనమైనటువంటి కృపతో నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మార్గాలు తెరవమని, ఇంకా బాప్తిజం పొందుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఇప్పుడే వారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి వారు రక్షించబడి నీ సన్నిధిలో పునరుత్థాన శక్తిని పొందుకున్నట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించునుగాక. మరి ఈ యొక్క దైవస్వరం అనేటటువంటి ఈ చక్కని ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మీ అందరికీ చాలా మేలుకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేకులకు దీవెనకరంగా ఈ వాక్యాన్ని పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.